హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మంచి లొకాలిటీలో కట్టిన వెస్ట్ ఫేసింగ్ 2 BHK హౌస్ అయితే చూద్దామండి. ఇది చాలా మంచి లొకాలిటీలో అయితే కట్టించారు. ఫ్రెండ్స్, ఆల్రెడీ మన ఛానల్ అయితే పెట్టండి. గేటెడ్ కమ్యూనిటీలో కట్టించిన నార్త్ అండ్ సౌత్ ఫేసింగ్ హౌసెస్ అయితే దాని ఫ్రంట్ ఉన్నది వెస్ట్ ఫేసింగ్ 2 BHK హౌస్ అండి. ఫ్రెండ్స్, మనకి హౌస్ దగ్గర సిటీకి అయితే చాలా దగ్గరలో అయితే ఉంటుందండి. అటు ఆర్టీ ఆఫీస్ జంక్షన్ కానీ నాగమల్ తోట జంక్షన్ కానీ చాలా దగ్గరలో అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ కూడా బాగుందండి. మనకి సెంటర్లో గ్లాస్ అయితే యూజ్ చేశారు. అవుట్ సైడ్ కూడా గార్డెన్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, అలాగే మనకు సౌత్ వైపు కూడా రోడ్ అయితే ఉందండి. సౌత్ వెస్ట్ కార్నర్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే వీడియోకి అయితే కొంచెం లైక్ చేయండి. మీ లైక్ చేయడం వల్ల ఎవరైతే హౌస్ తీసుకుందామని చూస్తున్నారో వాళ్ళకి వీడియో అయితే చేరుతుంది. ఫ్రెండ్స్, ఇంక లేట్ చేయకుండా ఇంటి డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం. మన పార్కింగ్ ఏరియాలో ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుందండి. మనకు పార్కింగ్ ఏరియా అయితే 14 అడుగులు అయితే ఇచ్చారు. పార్కింగ్ ఏరియాలో పిఓపి సీలింగ్ డిజైన్ కూడా బాగుందండి. మనకి ఈజీగా చిన్న కార్ అయితే పెడుతుందండి. పెద్ద కార్ అయితే కొంచెం కష్టమే. అలాగే మన ఫ్రంట్ మెయిన్ డోర్కి అయితే టోటల్గా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు. డిజైన్ అయితే బాగుందండి. పక్కనే విండో కూడా ఇచ్చారు. ఫ్రెండ్స్, బిల్డింగ్ నార్త్ వైపు సొంత వచ్చి 3.5 feet అయితే ఇచ్చారండి. ఈ బిల్డింగ్ అయితే సెట్ బ్యాక్స్ అయితే మంచిగానే ఇచ్చారు. స్పేసెస్ కానీ ఇచ్చారండి. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ మెజర్మెంట్స్ వచ్చి 29x55 అండి. ఇది 180 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన 2 BHK వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఫ్రెండ్స్, మన స్టెప్స్ దగ్గర రైన్ వాటర్ అయితే పడకుండా పైన రేక్ అయితే యూజ్ చేశారండి. స్టేర్ కేజ్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ బిల్డింగ్ అయితే వాటర్స్ దగ్గర ఉండి అయితే కట్టించారండి. కన్స్ట్రక్షన్ అయితే క్వాలిటీగానే చేయించారు. లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, మనం మెయిన్ డోర్ ఓపెన్ చేసిన లోపలికి ఎంటర్ అవ్వగానే స్ట్రైట్గా హాల్ అయితే ఇచ్చారు. హాల్లో 2.5x5 వెట్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, హాల్లో పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. హాల్లో స్ట్రైట్గా టీ యూనిట్ అయితే ఇచ్చారు. టీ యూనిట్ డిజైన్ అయితే బాగుంది. ఫ్రెండ్స్, మనకి టీ యూనిట్ బ్యాక్గ్రౌండ్లో మన రోప్ లైటింగ్ కూడా యూజ్ చేశారు. అది వీడియో వల్ల అయితే రిఫ్లెక్ట్ అయితే అవుతుందండి. టోటల్గా ఇదంతా కూడా టీ యూనిట్ పార్టీషన్ అయితే ఇచ్చారండి. టీ యూనిట్ డిజైన్ అయితే చాలా మంచిగా అయితే ఇచ్చారు. మన కిందే సెల్ఫ్స్ కూడా ఇచ్చారండి. అలాగే హాల్లో రైట్ సైడ్ ఇక్కడ చిన్న చిన్న టాయ్స్ పెట్టుకోవడానికి సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. మనకి హాల్ అయితే పెద్దదిగానే ఇచ్చారండి. హాల్ మెజర్మెంట్స్ వచ్చి 10x15 సైజులు అయితే ఉంటుంది. హాల్లో నార్త్ వైపుకి అయితే డోర్ అయితే ఇచ్చారండి. అలాగే పక్కన విండో కూడా ఇచ్చారు. లోపల విండోస్ అన్ని కూడా యూపీవీసీ విండోస్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్, హాల్లో రైట్ సైడ్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాం. ఇక్కడ వాష్ బేసిన్ కూడా ఇచ్చారండి. మనకు లోపల గుమ్మాలన్నీ కూడా గ్రానైట్తోనే చేయించారు. లోపలైతే జెడ్ బ్లాక్ గ్రానైట్ అయితే యూజ్ చేశారండి. డిజైన్ అయితే మంచిగా అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకు బెడ్రూమ్లో వెస్ట్ అండ్ సౌత్ వైపుకి అయితే 2 విండోస్ అయితే ఇచ్చారు. పిఓపి సీలింగ్ డిజైన్ కూడా బాగుంది. బెడ్రూమ్లో వెస్ట్ వైపు గోడకి అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారండి. కబోర్డ్లోనే ఇక్కడ విండో అయితే ఇచ్చారు. లోపలైనా కూడా స్లైడింగ్ డోర్స్ అయితే యూజ్ చేశారండి. కబోర్డ్కి వచ్చే లామినేట్ సీట్స్ కూడా బాగున్నాయి. మనకి కబోర్డ్ లోపల లాకర్ టైప్ 2 సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. వర్క్ అయితే చాలా క్వాలిటీగానే చేయించారండి. లోపల కబోర్డ్కి వచ్చే లామినేట్ సీట్స్ అయితే గ్లాసీ ఫినిష్ అయితే ఉన్నాయండి. డిజైన్ అయితే బాగుంది. లోపలైనా కూడా స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, మనకు మాస్టర్ బెడ్రూమ్ అయితే పెద్దదిగా ఇచ్చారు. 12.5x10.5 సైజులు అయితే ఇచ్చారండి. మనకి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. బాత్రూమ్ అయితే చూద్దాం. బాత్రూమ్ కిచెన్ డోర్ డిజైన్ కూడా బాగుంది. మనకు బాత్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. 4x7 సైజులు అయితే ఇచ్చారు. లోపల సూట్ స్టాప్స్ అన్ని కూడా ఫిక్సింగ్ అయితే చేశారు. ఫ్రెండ్స్, మనకి ఈ బిల్డింగ్ వచ్చి మంచి లొకాలిటీలో అయితే కట్టించారండి. ఇంటి అడ్రస్ వచ్చి కాకినాడ వలసపాకల నియర్ విఎస్ లక్ష్మి కాలేజ్ దగ్గర అయితే ఉంటుందండి. ఇంటి దగ్గర నుంచి ఆర్టీఫ్ ఆఫీస్ జంక్షన్కి అయితే జస్ట్ 1 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. అలాగే సరపురం జంక్షన్కి అయితే 2 km డిస్టెన్స్ అయితే వస్తుంది. నాగమల్లి తోట కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్, సెకండ్ బెడ్రూమ్ అయితే చూద్దాం. మనకి గ్రానైట్ అయితే చూడొచ్చండి. జెడ్ బ్లాక్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు. మనకి సెకండ్ బెడ్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. 10.5x11 సైజులు అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి బెడ్రూమ్లో సౌత్ వైపుకి అయితే ఒక విండో అయితే ఇచ్చారు. పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. మనకి సెంటర్లో రోప్ లైటింగ్ కూడా యూజ్ చేశారు. బెడ్రూమ్లో నార్త్ వైపుకి అయితే కబోర్డ్ అయితే ఇచ్చారండి. మనకి అయితే ఓపెనబుల్ డోర్స్ అయితే యూజ్ చేశారు. కబోర్డ్కి వచ్చే లామినేట్ సీట్స్ అయితే కొంచెం డిఫరెంట్గా మంచి డిజైన్లు అయితే ఉన్నాయండి. ఇది కూడా గ్లాసీ ఫినిష్ అయితే యూజ్ చేశారు. మనకు లోపలైతే సిమెంట్ బాలాలు అయితే ఇచ్చారండి. దీనివల్ల అయితే కొంచెం క్వాలిటీగానే ఉంటుంది. బెడ్రూమ్లో ఇక్కడ కార్నర్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. మన బాత్రూమ్ గుమ్మాలకు కూడా గ్రానైట్ అయితే యూజ్ చేశారండి. ఈ బాత్రూమ్ కూడా పెద్దదిగా ఉంది. 4x7.5 సైజులు అయితే ఉంటుంది. లోపల సూట్ స్టాప్స్ అన్ని కూడా ఫిక్సింగ్ అయితే చేశారండి. మనకి ఇల్లు అయితే రెడీ టు మూవ్ అండి. మనకి ఇంకేమైనా వర్క్ కూడా చేయించుకోగలదు. ఏమైనా చిన్న చిన్న వర్క్స్ ఉంటే వీళ్ళకి కంప్లీట్ చేసి అయితే ఇస్తారండి. వర్క్ కూడా చాలా క్వాలిటీగా అయితే చేయించారు. లోపల బెడ్రూమ్స్కి వచ్చిన డోర్స్ కూడా బాగున్నాయండి. కొంచెం క్వాలిటీ డోర్స్ అయితే యూజ్ చేశారు. సెకండ్ బెడ్రూమ్కి ఆపోజిట్లోనే పూజా రూమ్ అయితే ఇచ్చారు. పూజా రూమ్కి అయితే టేక్ డోర్ అయితే యూజ్ చేశారండి. డోర్ డిజైన్ అయితే బాగుంది. లోపల దేవుని పెట్టుకున్న పూజా మందిర్ కూడా వీళ్ళే చేంజ్ అయితే ఇస్తున్నారండి. ఇక్కడ నార్త్ వైపుకి అయితే చిన్న కిటికీ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మన పూజా రూమ్ దాటి కొంచెం ఫ్రంట్కి వెళ్ళగానే డైనింగ్ హాల్ అండ్ కిచెన్ అయితే ఇచ్చారు. డైనింగ్ హాల్ అండ్ కిచెన్ అయితే కొంచెం పెద్దగానే ఇచ్చారండి. పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. ఇక్కడ నార్త్ అండ్ ఈస్ట్ వైపుకి అయితే చిన్న విండోస్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, మనకి డైనింగ్ ఏరియా అయితే మరీ పెద్దదైతే కాదండి, కానీ సరిపోతుందండి. పక్కన ఇక్కడ కిచెన్ అయితే ఇచ్చారు. కిచెన్ అయితే చూద్దాం. మనకి కిచెన్కి వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ చిన్న ఆర్చ్ టైప్ అయితే ఇచ్చారండి. ఇదైతే వుడ్ అయితే చేయించారు. మన కిచెన్లో ఇచ్చిన లామినేట్ సీట్స్ అయితే బాగున్నాయండి. ఇక్కడ ఈస్ట్ వైపుకి అయితే చిన్న కిటికీ అయితే ఇచ్చారు. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. మనకి ఇదంతా కూడా స్టోరేజ్ పెట్టుకోవడానికి సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. మన డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. సెల్ఫ్స్కి ఇచ్చిన లామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. మనకి ఇది మాడ్యులర్ కిచెన్ అయితే చేయించారు. ఇక్కడ 3 బాస్కెట్స్ అయితే ఇచ్చారండి. బాస్కెట్స్ కూడా పెద్దగానే ఉన్నాయి.
యూసే ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారండి. కిచెన్ అయితే పెద్దదిగా ఇచ్చారండి. మరి టైట్‌గా అయితే లేదు. ఇక్కడ ఈస్ట్ వైపుకి అయితే డోర్ అయితే ఇచ్చారు. బయటకైతే వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్ మనకి ఈస్ట్ వైపు కూడా 7.5 అడుగులు అయితే ఇచ్చారండి. టోటల్‌గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. మనకి అవుట్ సైడ్ కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. మన కాంపౌండ్ వరకు దేనికి కూడా టచ్ అవ్వకుండా గ్యాప్ అయితే ఇచ్చారు. మనకి బయట బాత్రూమ్ అయితే ఇండియన్ వేర్ బేసిన్ అయితే యూజ్ చేశారు. వాల్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. బాత్రూమ్ పైన అటకైతే ఇచ్చారండి స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకోవడానికైతే. మనకి ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకొని ఒక పాయింట్ అయితే ఇచ్చారు. పక్కనే మోటార్ పాయింట్ కూడా ఇచ్చారండి. ఇక్కడ వాష్ బేసిన్ అయితే ఇచ్చారు. బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్‌లో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారండి. ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే బాగుంటుందండి. మనకి బిల్డింగ్ అయితే సెట్ బ్యాక్స్ అయితే చాలా మంచిగా అయితే ఇచ్చారండి. కన్స్ట్రక్షన్ అయితే చాలా క్వాలిటీగా అయితేనే చేయించారు. ఇది బిల్డింగ్ చాలా మంచి లొకాలిటీలో అయితే ఉందండి. బిల్డింగ్ దగ్గర స్కూల్స్, కాలేజీలు అన్నీ కూడా చాలా దగ్గరలో అయితే ఉంటాయండి. మనకి ఇంటి ప్రైస్ వచ్చి 85 లాక్స్ అయితే చెప్తున్నారండి. ఇది కూడా ఫైనల్ అయితే కాదు. మాట్లాడుకుంటే ఇంకా చాలా వరకు తగ్గిస్తారండి. మన ఛానల్ తరపు నుంచి వస్తే 83 లాక్స్ అయితే చెప్తున్నారండి. ఇది కూడా ఫైనల్ అయితే కాదండి. మాట్లాడితే ఇంకా చాలా వరకు తగ్గిస్తారు. అలా బిల్డింగ్కి అయితే 80% లోన్ కూడా వస్తుందండి. పైకైతే వెళ్ళి చూద్దామండి. చాలా మంచి లొకాలిటీలో కట్టించిన వెస్ట్ ఫేసింగ్ 2 BHK హౌస్ అండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ ఇంటి దగ్గర స్కూల్స్, కాలేజీలు అయినా కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుందండి. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అలాగే పక్కనే నార్త్ అండ్ సౌత్ వైపు బిల్డింగ్స్ కూడా ఉన్నాయండి. గేట్ అండ్ కమ్యూనిటీలో కట్టించింది. ఆ బిల్డింగ్ వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే ఉన్నాయండి. ఒకసారి అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్ మన కాలం చోచి వచ్చి 9x12 సైజులో టోటల్గా 12 పిల్లర్స్ అయితే యూజ్ చేస్తారు. ఇక 1100 లీటర్స్ వాటర్ ట్యాంక్ అయితే ఇచ్చారండి. ఏరియా అయితే చాలా బాగుందండి. ఒకసారి అయితే చూడొచ్చు. చుట్టూ ఇల్లులు అయితే ఉన్నాయండి. పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. మనం అయితే చూడొచ్చండి. పైన అయితే ఇక్కడ గేట్ అండ్ కమ్యూనిటీలో కట్టించిన బిల్డింగ్స్ అయితే అవేండి నేను చెప్పినవి అయితే అవి అయితే సేల్కి అయితే వాటిలో చివరి బిల్డింగ్ అయితే నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ అండి. మనమే సేల్ చేస్తాను. మన సబ్స్క్రైబర్స్లోనే ఒకరైతే తీసుకున్నారు. వాళ్ళకైతే మంచి ప్రైస్కి అయితే ఇప్పించండి. వాళ్ళకైతే ఫుల్ లోన్ కూడా వచ్చిందండి. మీరు కూడా ఇల్లు ఒకసారి అయితే లైవ్లో అయితే వచ్చి చూడండి. లైవ్లో చూస్తే ఇంకా బాగుంటుందండి. మీరు హౌస్ చూడడానికి వద్దాం అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే ఒకసారి అయితే కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.